హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి 2025 ఆయన పనితనం ఎలా ఉందో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నేను చెప్పింది కాదు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏం చెప్పిందో నా మాటల్లో మీకు చెప్తాను. హీ వాజ్ వన్స్ ఏ మ్యాన్ సెలబ్రేటెడ్ టు హిజ్ ఆన్ స్క్రీన్ రెబెలియన్, ఏ స్టార్ హూ క్వశ్చన్డ్ ద సిస్టమ్ త్రూ సినిమా, బట్ టుడే హీ క్వశ్చన్స్ ద సిస్టమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఇట్, ఫ్రమ్ మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ టు మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంగ్లీష్ చెప్తున్నాను అనుకోమాకండి, తెలుగులో కూడా వస్తుంది. ఏ జర్నీ ఫ్రమ్ స్టార్డమ్ టు స్టేట్మ్యాన్షిప్. హీ డిడ్ంట్ ఎంటర్ ద పాలిటిక్స్ టు ఎంజాయ్ ద పవర్, హీ ఎంటర్డ్ ద పాలిటిక్స్ టు క్వశ్చన్ ఇట్. ఫ్రమ్ మ్యాసివ్ స్టార్డమ్ టు మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ నాట్ ఏ film story. He didn't enter the politics to stay silent. He didn't take power to stay comfortable. He stepped in to chance how power works. స్టార్డమ్ నుంచి స్టేట్మ్యాన్షిప్ వరకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉందో ఇప్పుడు నేను చెప్తాను మీ అందరికీ. ఒకప్పుడు వెండితెరపై లక్షలాది అభిమానులు ఉర్రూ తొలగించిన పవర్ స్టార్ ఈరోజు రాష్ట్ర పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు ఆయనే పవన్ కళ్యాణ్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకంగా చెప్పింది ఒకటే, పవన్ కళ్యాణ్ ప్రయాణం స్టార్డమ్ నుంచి స్టేట్మ్యాన్షిప్కి మారిన అరుదైన మార్పు అని. అంటే సినిమా హీరో నుంచి పాలన నాయకుడిగా, సినిమాల్లో తిరుగుబాటు నాయం ప్రజల పక్షం అనే పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే స్పిరిట్ని కొనసాగిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక కేవలం పదవికి పరిమితం కాకుండా ప్రభుత్వం వ్యవస్థలో నేరుగా జోక్యం చేసుకునే నాయకుడిగా మారారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సినిమా స్టార్గా కాదు, పాలన నాయకుడిగా వినిపిస్తుంది. ఆయన చేతిలో కీలక శాఖలు బాధ్యతలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ముఖ్యమైన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం అండ్ అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రత్యేకత ఏంటంటే ఫైల్లో కాదు, ఫీల్డ్లోకి వెళ్ళి పని చూడడం, అధికారులతో రివ్యూ మీటింగ్స్, గ్రౌండ్ లెవెల్ సమస్యలపై డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వటం, పనులు ఆలస్యం అయితే గట్టిగా అధికారులను క్వశ్చన్ చేయటం. ఇది పవన్ కళ్యాణ్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అనమాట. గ్రామ సభలు ప్రజలకి పాలన అందించడం. పవన్ కళ్యాణ్ తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం ఏంటంటే 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు. ఇది దేశవ్యాప్తంగా అరుదైన ప్రయోగం అనమాట. దీని ఫలితాలు పంచాయతీరాజ్ ర్యాంకింగ్స్ లో ఏపీ టాప్ స్థాయికి చేరింది. అనేక గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు, 77 డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించారు. పాలన పైనుంచి కాదు, గ్రామం నుంచే మొదలవ్వాలి అన్న నమ్మకే పవన్ ని నడిపిస్తుంది. పవన్ వెనకాల ఉంది కూడా. అంటే గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, నీరు, మౌలిక సదుపాయాలు కూడా పల్లె పండగలాగా చేస్తారనమాట. అంటే పల్లెల్లో పండగలు జరుపుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా 4,000 కిలోమీటర్ల పైగా సిమెంట్ రోడ్లు వేశాడు. 22,500 మినీ గోకులాలు సృష్టించాడు. పల్లె పండగ 2.0 8,571 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేశాడు. 419 గ్రామాలకు తొలిసారి రహదారి కనెక్టివిటీ సదుపాయాన్ని కల్పించాడు. జల్ జీవన్ మిషన్ 3,778 నీటి ప్రాజెక్టులు పూర్తి, 54,000 ఇళ్లకు నల్లా నీరు అందించాడు. ఇవన్నీ కాగితాలు, గణాంకాలు కాదండి, గ్రామంలో కనిపిస్తున్న నిజమైన మార్పు. అంటే ఇదొక్కటే కాదు, మళ్ళా అభివృద్ధితో పాటు పర్యావరణం కూడా. పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్ర గ్రీన్ కవర్ 30.05%, దాదాపు 97,000 హెక్టార్లో మొక్కలు నాటారు. అటవీ అగ్ని ప్రమాదాలు 24% తగ్గాయి గతం కన్నా. అభివృద్ధి అంటే అడవులు నరుక్కోవడమే కాదండి, అభివృద్ధితో పాటు కూడా ప్రకృతిని కాపాడటం, ఇదే ఆయన విధానం. రాజకీయాల్లో కూడా అంతే. ఆయన రాజకీయ స్వరం వినిపిస్తాడు, ప్రభుత్వానికి గట్టిగా క్వశ్చన్ చేస్తాడు, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ విపక్ష ఆరోపణలకు బహిరంగంగా సమాధానం చెప్తాడు. తప్పు సమాచారం ఏదైనా ప్రతిపక్షాలు ఇస్తే నేరుగా సమాధానాలు చెప్తాడు. పోలీస్ వ్యవస్థలో లోపాలపై కూడా మౌనం పాటించడు. అసలుకి ఈ నేత హీరో నుంచి నాయకుడిగా మారిన కథ మనందరికీ తెలుసు. ఒకప్పుడు సినిమాల్లో హీరో, ఈ రోజు రాష్ట్రానికి బాధ్యత వహించే నాయకుడు. స్టార్డమ్ను సేవగా మార్చుకున్న అరుదైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న జనరేషన్లో. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాటలో ఇంకా చెప్పాలి అంటే, ఫేమ్ ఫేట్స్, క్రౌడ్స్ మూవ్ ఆన్, అప్లాస్ డైస్ డౌన్, but impact remains. Pawan Kalyan choose a harder path where decision matter more than a dialogue, where silence is replaced by accountability. History may debate politics, but it will remember intent. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే అనమాట. సో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏం చెప్పిందో అది నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నా ఛానల్ ఎప్పుడు వన్ సైడ్ పాలిటిక్స్ ఉండదండి. సో ఖచ్చితంగా ఎవరు మంచి చేశారో నేను పొగుడుతాను. సో ఇది పొగుడినట్టు అనిపిలా, బట్ రియాలిటీలో కూడా కనబడ్డది. సో అందుకనే ఈ వీడియో నేను చేశాను. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.